ఆచంట బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. సభకి నమస్కారం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేళ మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామ నియోజకవర్గానికి వచ్చేసినప్పుడు మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాభివందనాలు తెలియచేసుకుంటూ, అదేవిధంగా మరి ఈ రోజున గౌరవనీయులు మన పీతాని సత్యనారాయణ గారి నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున మీరందరూ ఇక్కడికి ఇచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి మరి మనందరం తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, పశ్చిమ గోదావరి జిల్లా తరఫున ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మళ్ళీ మన రాష్ట్రం, ఎందుకంటే దాదాపుగా 4.5 సంవత్సరాలుగా మన రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయింది అందరూ తెలుసు. ఈ రోజున అందరూ కూడా ఉద్యమ బాట పెట్టారు. ఆ ఉద్యమాలు పోయి మళ్ళీ హరిత ఆంధ్రప్రదేశ్గా రావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి, ఆయన ముఖ్యమంత్రిగా రావాలని ఇప్పుడు ప్రజలందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అలాగే మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి, అభివృద్ధి పదవుల్లో నడవాలి. అలాగే మనకి రాజధాని లేదు, రాజధాని కావాలన్నా, పోలవరం కావాలన్నా, అలాగే నిరుద్యోగ సమస్య పోవాలన్నా, ఈ రోజున ఆక్వా కానీ వరి రైతులు కానీ ఎన్నో కష్టాలు పడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజున మరి ఉండాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో రావాలని ఈ రోజున పెద్ద ఎత్తున ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే మన భవిష్యత్తు గ్యారెంటీ అనే పేరుతో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాం, ప్రతి గ్రామంలోనూ చూసాం. మనం అందరూ ఒకటే మాట, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన రాష్ట్రం బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావాలి, మనందరం కూడా మళ్ళీ హరిత ఆంధ్రప్రదేశ్గా మనందరం చూడాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, అలాగే వేదిక మీద ఉన్న గౌరవనీయ నాయకులందరికీ, అలాగే మరి నరసాపురం, ఆచంట, భీమవరం, ఉండి, అలాగే తణుకు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం నుంచి పెద్ద ఎత్తు వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు చేసుకుంటూ, గౌరవనీయ వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా, జనసేన నాయకులకి, తెలుగుదేశం పార్టీ కన్వీనర్లకి, ఇన్ఛార్జీలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సీతారామలక్ష్మి గారు. ఇప్పుడు గౌరవనీయులు పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు రా కదిలిరా బహిరంగ సభకు అధ్యక్షత వహించినటువంటి మాజీ మంత్రివర్యులు పీతాని సత్యనారాయణ గారికి, రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష జన ప్రణాళిక అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, అదేవిధంగా అటు తూర్పు గోదావరి జిల్లా, గోదావరి జిల్లాల్లో ఈ సభా వేదిక మీద చెప్తూ ఉన్న 34కి 34 నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం జనసేన గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఈ గోదావరి జిల్లాల నుంచి ఇస్తామని చెప్పి సభాపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎవరైతే రైతాంగం ఉన్నారో, కష్టపడి 6 కాలం పగలనక, రాత్రనక, ఎండనక, వాననక